క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరులారా, సామాన్య కాల 19వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈరోజు మనము ఆలకించే మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11 నుండి 13 వరకు ఉన్న వచనాల నుండి, సువార్త పఠనము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి 33 వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడింది. ఈ రెండు పఠనాలను ఆధారంగా చేసుకొని మనము కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు సందేశాలను మనము మన మనస్సుల్లో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు తనకు ఎదురైనటువంటి ఒక చిన్న సంఘటనను ఈ విధంగా తెలియజేస్తారు. ఒకరోజు ఆయన ఒక అమ్మాయి తన నెత్తి మీద నీళ్ల కుండతో వెళ్ళడం ఆయన చూస్తారు. అయితే ఆ అమ్మాయి నీళ్లు ఉన్నటువంటి ఆ కుండలో ఒక చిన్న కర్రముక్క కూడా వేసి నడుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి, అమ్మ, నువ్వు ఈ కుండలో నీరు తీసుకొని వెళ్తున్నావు, అది బాగానే ఉంది. అయితే మరి ఎందుకు ఆ చిన్న కర్ర ముక్కను కుండలో వేశావు అని అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే, నిండుగా ఉన్నటువంటి ఈ కుండలోని నీరు తొనకకుండా ఉండడానికి ఆ చిన్న కర్రముక్కను నేను వేశానండి, ఇది మా పెద్దలు నాకు నేర్పించినటువంటిది అని ఆ అమ్మాయి చెప్పిందట. ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు ఈ విషయాన్ని తన జీవితంలో గుర్తుంచుకొని ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది. మన జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే ఆ అమ్మాయి కుండలో ఏ విధంగా ఆ చిన్న కర్రముక్క వేసిందో, మనము కూడా మన జీవిత ఆటుపోట్ల నడుమ యేసు శిలువను ప్రతిష్ఠించుకోవడం, యేసు శిలువను నిలుపుకోవడం అనేటువంటిది మన జీవితాలకు స్థిరత్వాన్ని ఇస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మంచి సందేశము ఈ దృష్టాంతం ద్వారా పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని మనము మరికొంతసేపు అయిన తర్వాత మరలా ప్రస్తావించుకుందాం, ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆలకించే మొదటి పఠనంలో మనము ఏలియా ప్రవక్త గురించి వింటాం. ఏలియా ప్రవక్త పారిపోతూ ఉన్నాడు తన ప్రాణాలను కాపాడుకోవటానికి. సందర్భాన్ని మనము ఒకసారి తెలుసుకుంటే, ఏలియా ప్రవక్త కార్మెలు కొండ మీద ఒక గొప్ప కార్యాన్ని దేవుని యొక్క శక్తితో చేయడం జరిగింది. మరి ఆ విషయం మనము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో ఆలకిస్తాం. అద్భుత రీతిలో దేవుడు అగ్నిని ఆకాశము నుండి పంపి మరి బలిపీఠాన్ని, బలి వస్తువును, అక్కడ ఉండేటువంటి నీటిని పూర్తిగా దహించడం అనేటువంటి ఆ కార్యము. మరి ఆ అద్భుతము జరిగిన తరువాత ఏలియా ఇజ్రాయేలీ ప్రజలను ప్రేరేపించి బాలు ప్రవక్తలు 450 మంది, మరి అదేవిధంగా ఇతర దేవతలను కొలిచేటువంటి ప్రవక్తలు 400 మందిని సంహరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆహాబు రాజు యొక్క భార్య యెజబేలు ఏలియా ప్రవక్తను 24 గంటలలో చంపుతానని ప్రతిజ్ఞ బూనుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఏలియా మరి అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, పారిపోతాడు. మరి అతడు ఏమనుకుంటాడు అంటే, ఇక నేను జీవించి ప్రయోజనం లేదు, నేను చనిపోవడమే మేలు అని అనుకుంటాడు.
మరి దేవుడు అతడికి అద్భుత రీతిలో ఆహారాన్ని అందించడము, మరి ఏలియా మరి 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు కొండను చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ కొండ దగ్గర ఉండేటువంటి గుహలో అతడు ఒక రాత్రంతా కూడా గడుపుతాడు. మరుసటి రోజు దేవుడు ఏలియాను పిలిచి, "ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని ప్రశ్నించడం జరుగుతుంది. ఏలియా తనకు వచ్చినటువంటి కష్టాన్ని చెప్పుకుంటాడు. అయితే దేవుడు, "నువ్వు బయటకు రా, కొండ మీదకు ఎక్కు, నేను నా ప్రత్యక్షతను నీకు ఇవ్వబోతూ ఉన్నాను" అని చెప్పినప్పుడు ఏలియా కొండ మీదకు వెళ్ళి నిల్చుంటాడు. అక్కడ దేవుడు ఏ విధంగా తనకు దర్శనం ఇవ్వబోతాడో అని ఎదురు చూస్తూ ఉంటాడు. మొదట ప్రచండమైనటువంటి గాలి వీస్తుంది. అయితే ఆ గాలిలో దేవుని ప్రత్యక్షత కనబడదు. రెండవదిగా పెద్ద భూకంపం సంభవిస్తుంది. ఆ భూకంపంలో కూడా దేవుని ప్రత్యక్షతను ఏలియా గుర్తించలేడు. ఇక మూడవదిగా పెద్ద అగ్ని అనేటువంటిది కూడా మరి సంభవిస్తూ ఉంది. ఆ అగ్నిలో కూడా ఏలియా దేవుణ్ణి దర్శించలేడు. ఇక ఈ 3 జరిగిన తరువాత ఒక మెల్లని స్వరము చిరుగాలిలో వినిపిస్తుంది. వెంటనే ఏలియా తన ముఖాన్ని తన అంగీ అంచుతో కప్పుకొని వెలుపలకు పోయి కొండ బొరియ అంచున నిలుచుంటాడు. అది దేవుని యొక్క ప్రత్యక్షతను అతడు అనుభూతి చెందినటువంటి సమయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఏలియా దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభూతి చెందినటువంటి ఆ ఘట్టము ఈరోజు మనము మొదటి పఠనంలో వింటూ ఉన్నాం. అయితే ఈరోజు మనము ఈ పఠనాన్ని వింటూ ఉండగా మనకి మొదటిగా దేవునికి సంబంధించిన 2 విషయాలు, అదేవిధంగా ఏలియా ప్రవక్తకు సంబంధించిన 2 విషయాలు బోధపడుతూ ఉండడం అనేటువంటిది మనము గ్రహించాలి. మొదటిది దేవునికి సంబంధించినటువంటి 2 విషయాలు. దేవుడు తన కార్యములో నిమగ్నమైనటువంటి తన సేవకులను, తన బిడ్డలను ఎన్నడూ చేయి విడువడు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి మొదటి విషయం. ఏలియా వెళ్ళిపోతున్నాడు, పారిపోతూ ఉన్నాడు, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు. అయితే ఆ సమయంలో దేవుడు ఏలియాను విడిచిపెట్టకుండా ఏలియాను సమీపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన కార్యంలో, తన పనిలో నిమగ్నమైనటువంటి వారిని ఎన్నడూ చేయి విడువడు అనేది ఇక్కడ మనకు వచ్చే మొదటి సందేశము, దేవుని గురించినటువంటిది. మనం దీనికి సంబంధించి 2-3 బైబిల్ వాక్యాలను ఇప్పుడు పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనంలో మోషే యెహోషువతో మాట్లాడినటువంటి మాటలను మనము ఈ విధంగా వింటాం. "నీవు భయపడవలదు, దిగులు పడవలదు, ప్రభువు నీ చేయి విడువడు, ఆయన నీకు నాయకుడగును, నీకు తోడుగా ఉండును." మోషే యెహోషువతో చెప్తూ ఉన్నాడు. తన తర్వాత ప్రజలను నడిపించేటువంటి నాయకుడు యెహోషువ. కాబట్టి నువ్వేమీ భయపడవద్దు, ప్రభువు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను చేయి విడువడు అని చెప్పి భరోసాను ఇవ్వడం అనేటువంటిది ఈ మాటల్లో మనము చూడవచ్చు. ఇక 2వ వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. "కానీ నీ మీద ప్రయోగించుటకు చేసిన ఆయుధమేది నీకు కీడు చేయజాలదు. నీ మీద నేరము మోపువారికి నీవు ప్రత్యుత్తరమిత్తువు. ప్రభువు సేవకులకు సిద్ధించు భాగ్యమిది. నేనే వారికి విజయమునొసగెదను. ప్రభువు పలుకులివి." ఈ విధంగా మరొక్కసారి ప్రభువు తన బిడ్డలను చేయి విడువను
అనేటువంటి ఆ సందేశాన్ని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము గ్రహించగలము ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనము ఈ విధంగా చదువుతాం. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయము సాధింపజాలరు. నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, పలు బైబిల్ వాక్యాలు దేవుడు ఏ విధంగా తన కార్యాలలో నిమగ్నమైనటువంటి వారికి తోడుగా ఉంటారో, వారిని ఏ విధంగా కాచి సంరక్షిస్తారో మనము గ్రహించగలము. ఇక దేవునికి సంబంధించినటువంటి రెండవ విషయము ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనకు వచ్చేటువంటిది ఏమిటి అంటే, దేవుడు తన కార్యములో నిమగ్నమైనటువంటి సేవకులకు తోడుగా ఉండడం మాత్రమే కాకుండా వారికి నూతన బలాన్ని అనుగ్రహిస్తారు అని కూడా మనము ఈనాటి మొదటి పట్టణం ద్వారా గ్రహించగలము. ప్రభువు ఏలియాతో సంభాషిస్తూ అతనిని బలపరిచి అతడు తిరిగి దమస్కుకు వెళ్ళి చేయాల్సినటువంటి పనులను గురించి అతడికి తెలియజేయడం అనేటువంటిది రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో మనము వినగలము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనము దేవుని గురించి గ్రహించాల్సినటువంటి రెండవ సందేశం ఏమిటి అంటే, దేవుడు తన సేవకులకు నూతన బలాన్ని అనుగ్రహించి తన కార్యములను జరిగించటానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహిస్తారు అనేటువంటిది. ఈ రెండు విషయాలు మనము దేవునికి సంబంధించినటువంటి విషయాలుగా ఈనాటి మొదటి పట్టణం నుండి గ్రహించగలము. ఇక ఏలియా ప్రవక్తకు సంబంధించినటువంటి రెండు విషయాలను కూడా మనము ఈనాటి మొదటి పట్టణం నుండి ఈ విధంగా గ్రహించగలం. మొట్టమొదటిది ఏమిటి అంటే, ఏలియా దేవుని శక్తిని మరిచిపోయి తనకు జరగబోయేటువంటి కీడును గూర్చి మాత్రమే ఆలోచించాడు. దానిని గురించి ఆలోచిస్తూ అతడు భయపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతకు మునుపే ఏలియా గొప్ప కార్యాన్ని కార్మెల్ కొండ మీద చూశాడు. దేవుడు అద్భుత రీతిలో అగ్నిని పంపించడం అనేటువంటిది చూశాడు. అయితే ఆ చూసినటువంటి అద్భుతాన్ని అతడు మరిచిపోయాడు. దేవుని యొక్క శక్తిని శంకించాడు. భయపడి దూరంగా పారిపోతూ ఉన్నాడు. ఇది ఏలియాలో మనం చూసేటువంటి ఒక విషయం. కొన్ని సందర్భాలలో మనం కూడా దేవుని యొక్క శక్తిని, దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను మనం మర్చిపోతూ ఉంటాం. మనకు జరగనున్నటువంటి ఆ కీడు మీదనే మనము దృష్టి పెడతాం. లేకపోతే మనకు కలిగినటువంటి ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన మీదనే మన దృష్టిని పెట్టి దేవుని యొక్క శక్తిని మనము శంకిస్తూ ఉంటాము. లేదా కొన్నిసార్లు దేవుని మనము మరిచిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విషయం ఏలియాలో మనము చూసేటువంటిది. ఇక రెండవది ఏమిటి అంటే, దేవుని నుండి పారిపోవాలి అని, మరి ఆ క్రమములో మరణము సంభవించినా పర్వాలేదులే అనేటువంటి నిరాశకు ఏలియా రావడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా. అయితే దేవుడు మాత్రము ఈ నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి ఏలియాను మరలా ఆదరించడం అనేటువంటిది మనం చూస్తాం. దేవుడు ఆ ప్రవక్త మీద ఏమాత్రము కోపగించుకోకుండా, తనను విడిచి దూరంగా పారిపోతున్నటువంటి ఆ ప్రవక్త మీద కోపగించుకోకుండా దేవుడు అతనిని మరలా తన యొక్క పనికి వినియోగించుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యేటువంటి సంఘటనలు మనలను నిరాశ నిస్పృహలలోనికి తీసుకువెళ్తూ ఉంటాయి. ఇక జీవితం మీద ఆశను కూడా మనం కోల్పోయేటువంటి పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. అయితే మనకు జరిగే ప్రతి కార్యంలో కూడా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనము మరిచిపోకూడదు. మనము నిరాశ నిస్పృహలకు బానిసలమైపోకూడదు అని ప్రభు ఈరోజు మనకు ఒక సందేశంగా ఇస్తూ ఉన్నారు. ఇక ఈనాటి మన సువార్త పఠనంలో మనము
యేసు ప్రభు నీటి మీద నడిచి వెళ్ళడం అనేటువంటి ఆ ఘట్టాన్ని వింటూ ఉన్నాం. దీనికి సంబంధించి కొన్ని విషయాలను ఈరోజు మనము ధ్యానించుకుందాం. మొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఆ గలిలయ సముద్రం మీద నడిచి వెళ్ళడం అనేటువంటిది కేవలము తనకు శక్తి ఉంది, ఆ శక్తిని తన శిష్యులకు ప్రదర్శించటానికి కాదు ఆయన ఆ విధంగా ఆ నీటి మీద నడిచి వెళ్ళింది. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, తన శిష్యులు ఆపదలో ఉన్నారు, ఆపదలో ఉన్నటువంటి వారిని సంరక్షించాలి, కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ నీటి మీద నడుస్తూ వారి దగ్గరకు వెళ్ళడం అనేటువంటిది చేయడం జరిగింది. మరి ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, యేసు ప్రభు తనను నమ్ముకునేటువంటి వారికి, తన యందు విశ్వాసం ఉంచేటువంటి వారికి కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు అని వాగ్దానం చేయడం లేదు. ఆయన ఏం చెప్తూ ఉన్నారు అంటే, తనను విశ్వసించేటువంటి వారికి శ్రమలనేటువంటివి ఉంటాయి. అయితే ఆ శ్రమలలో తన సన్నిధి వారిని విడనాడదు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. శ్రమలో ఉన్నటువంటి ఆ శిష్యుల దగ్గరికి ప్రభు ఏ విధంగా నీటి మీద నడుస్తూ వెళ్ళారో, అదేవిధంగా ప్రభువు మనము ఆయన మీద నమ్మకంతో జీవిస్తూ ఉండేటప్పుడు మనలను విడిచిపెట్టడు. ఆయన మనలను ఆదుకోవటానికి మనతో ఉంటారు అనే విషయాన్ని మనము ఇక్కడ గ్రహించాలి అనేది ఈరోజు ప్రభు సువార్త పఠనం ద్వారా మనకిస్తున్న మొదటి సందేశం. ఇక రెండవది ఏమిటి అంటే, యేసు ప్రభు ఆ నీటి మీద నడుస్తూ ఉండేటప్పుడు పెనుగాలులు వీస్తూ ఉన్నాయి. అయితే ఆ పెనుగాలులు వీస్తూ ఉండగా ఆయన నడుచుకుంటూ శిష్యులను సమీపించి పడవనెక్కారు. పడవను ఎక్కినటువంటి ఆ క్షణమే ఆ పెనుగాలులు అనేటువంటివి ఆగిపోయాయి. ఆ సముద్రము మీద ప్రశాంతత అనేటువంటిది ఏర్పడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందాకలా మనము ఫ్రాన్సిస్ డిసేల్స్ గారి యొక్క ఆ చిన్న సంఘటనను మనము విన్నాము. ఆ కర్రముక్క నీటిని ఏ విధంగా మరి తొణకకుండా ఉంచిందో, అలానే మన జీవిత సమస్యలలో మనము తొణకకుండా బెణకకుండా ఉండాలి అంటే యేసు ప్రభువును మనతో నిలుపుకోవడం, మన పడవను ఎక్కించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. పడవ అని ఇక్కడ మనం చెప్పేటప్పుడు అది మన సంఘము కావచ్చు, లేదా మన కుటుంబము కావచ్చు, లేదా మన వ్యక్తిగత జీవితం కావచ్చు. ఆటుపోట్లకు గురి అయినటువంటి ఈ పడవను మనము ఒంటరిగా నడపడం అనేటువంటిది మనకు సాధ్యం కాదు. కానీ ఆ ప్రభు యొక్క సన్నిధిని మనము నిలుపుకోవడం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి ఒక మంచి కార్యంగా ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు పడవనెక్కగానే ప్రశాంతత చేకూరినట్లు మన జీవిత సమస్యలలో ప్రభువును ఆహ్వానించడం, ప్రభువును నిలుపుకోవడం అనేటువంటిది మనకు శాంతిని చేకూర్చేటువంటి ఒక గొప్పదైన విషయంగా మనము గ్రహించాలి. ఇక ఆఖరుగా ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు యేసు ప్రభు నీటి మీద నడిచి రావడం చూసి తాను కూడా ఆ యేసు ప్రభులాగానే నడవాలి అని కోరుకున్నారు. యేసు ప్రభు ఆ కోరికను అంగీకరించారు. అయితే నడిచే క్రమంలో పేతురు గారి దృష్టి ప్రభువు మీద నుండి మరలిపోయింది. అయితే వెంటనే అతడు గ్రహించి, ప్రభువు నన్ను రక్షించుము అని ప్రార్థన చేశాడు. ఆ ప్రభు యొక్క రక్షణను పొందగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి విజయాలు, మనం పొందేటువంటి పదోన్నతి, ఇంకా మనం పొందేటువంటి పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ మన దృష్టిని ప్రభువు మీద నుండి మరలించేటువంటి కొన్ని సందర్భాలు అవ్వచ్చు. ఇక ప్రభువుతో పని లేదు అన్నట్లుగా కూడా కొన్నిసార్లు మనం ఉండొచ్చు. ఎప్పుడైతే మన దృష్టి ప్రభువు మీద నుండి పోతుందో, ఇక ఇవన్నీ కూడా వృధా
విషయాలుగానే మిగిలిపోతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మన దృష్టి ఎల్లప్పుడూ ప్రభువు మీద ఉన్నప్పుడు అన్ని విజయాలలోనూ, అన్ని కార్యాలలోనూ మనము సమాధానంతో, సంతోషంతో జీవించగలుగుతాము. కడవరకు కూడా మనము ఆ ప్రభు యొక్క కృపలో ఉండగలుగుతాము అని మనము ఈరోజు గ్రహించాలి. మన దృష్టి ఏనాడు కూడా శ్రమలలోనైనా, విజయాలలోనైనా, సంతోషాలలోనైనా, కష్టాల్లోనైనా సరే ప్రభువు నుండి మనము మరలించకూడదు అనే విషయాన్ని ఈరోజు ప్రభు మనకు పేతురు గారి ద్వారా బోధిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి విషయాలన్నీ ప్రభు మనకు ఈరోజు నేర్పిస్తూ ఉండగా ఈ సందేశాలను మన మనసుల్లో నిలుపుకొని ఆ ప్రభు మనకు తెలియజేస్తున్న విధంగా మన జీవితాలను క్రమపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. పరిశుద్ధుడైన ఓ మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మా జీవితంలో మేము నిరాశ నిస్పృహలకు లోనై మా జీవితంలో మేము మీకు దూరమై జీవించకుండా ఉండే వరాన్ని మాకివ్వండి. ఆ నిరాశ నిస్పృహలలో మీ సన్నిధిని మాలో నిలుపుకునేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అన్ని సమయాలలో మా దృష్టిని మీ మీదనే కేంద్రీకరించే భాగ్యాన్ని కూడా మాకు దయచేయమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.